గత 5 దశాబ్దాలలో వేలాది మంది తెలంగాణ రైతు బిడ్డలు బతుకులేక బతకలేక ప్రాణాలు తీసుకున్నారు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రైతాంగానికి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశని పాతమైంది. ఇది తెలంగాణ రైతులకు కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలోని మొత్తం 24 లక్షల విద్యుత్ పంపు సెట్లలో 17 లక్షలు తెలంగాణలోనే ఉన్నాయి. నిరసన గళాలు విప్పి వీధుల్లోకి వచ్చిన రైతులపై ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది. హైదరాబాద్ బషీర్బాగ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 3 రైతులు కన్నుమూశారు. కుమ్మరి వావిన తుమ్మను మనిషను, కమ్మరి కొలివిన దుమ్ము వేరెను, పెద్ద బారిస మద్దు మారినవి, సాలల మగ్గం సడుగులిరిగినవి, నా చేతి వృత్తుల చేతులిరిగిపాయే మా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశములోన, మడుగులన్నీ అడుగంటిపోయినవి, బావులు సాగుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పయ్యలు కూలిపోయినవి, పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో సిరులున్నా దొరలది, మరి పేద రైతుల బావులెండిపాయే నా పల్లెల్లోన. నాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కె చంద్రశేఖరరావు తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రభుత్వ అమానుషకాండ చూసి చలించిపోయారు. రైతుల దీనస్థితి ఆయన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. రైతులపై ఈ దారుణాలను ఆపివేసి పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ధోరణి మార్చుకోలేదు. ప్రభుత్వ మొండి వైఖరితో విసిగిపోయిన చంద్రశేఖరరావు ఈ దుస్థితి నుంచి ఇక్కడి ప్రజలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే పరిష్కారమని భావించారు. మూగబోయిన తెలంగాణ బాధా తంత్రులను మీటి ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు వెల్లువలా కదిలారు. ఉద్యమం అనతి కాలంలోనే ఉధృత రూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు నీరాజనాలు పట్టారు. ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక్క భాస్కరాలు డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో, నీ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా ఉన్నట్టు. ఆంధ్రతో తెలంగాణ విలీనం తెంపుకోలేని శాశ్వత బంధం కాదు. ఇది వైవాహిక సంబంధం వంటిదని, ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చునని నాటి ప్రధాని నెహ్రూ అప్పుడే చెప్పారు. సౌహార్ద్ర సహజీవనం సాధ్యం కాని పరిస్థితుల్లో విడిగా ఉండిపోవడమే మంచిదని ఫజల్ కమిషన్ అప్పుడే స్పష్టం చేసింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇవ్వడం, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో కూడా ఈ విషయం ప్రస్తావించరు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని ప్రకటించడం
తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని తెలియచేస్తున్నాయి. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి హామీలు, వాగ్దానాలు త్వరలోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. The government will consider the demand for the formation of Telangana state at an appropriate time for due consultation. The common minimum program already spells out under this what we need to do in this regard. We need to consult all concerned, offer proper consultation. I think we are committed to the establishment of the state of Telangana. కేవలం భూమి కోసం జరుగుతున్న పోరాటం కాదు, అంతకంటే తీవ్రమైన సామాజిక ఆర్థిక అసమానతల పరిష్కారం కోసం, రాజకీయ నైరాశ్యం నుండి విముక్తి కోసం, అన్నింటినీ మించి ఇక్కడి ప్రజల మనుగడను కాపాడుకోవడం కోసం సాగుతున్న సంఘర్షణ. తరతరాల దోపిడీని మౌనంగా భరించిన తెలంగాణ ప్రజలు తమ సంపదను, తమ అధికారాన్ని తామే సద్వినియోగం చేసుకోగల స్వరాష్ట్రం కోసం కదం కదం కలిపి ముందుకు సాగుతున్నారు. వారి భయాలు, ఆశలు రెండూ నిజం. ఎన్నోసార్లు దగాకు, మరెన్నో మార్లు మోసానికి గురైన వారి హృదయం ఛిద్రమై భగ్గున మండుతోంది. మరోసారి వారి ఆశలను బొమ్ము చేస్తే అగ్నిపర్వతంలా బద్దలయ్యే వారి ఆగ్రహానికి అడ్డుకట్టలు వేయడం అంత సులభం కాదు.